పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వారి హాజరు పట్టికపై అన్ని రకాలుగా ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు 553 మంది ఫేక్ అటెండెన్స్ వేసుకున్నట్లుగా గుర్తించారు. డిఆర్ఎస్ యాప్ లో సీఎం ఫోటోను అప్లోడ్ చేసిన కార్యదర్శితో సహా 15 మందిని తొలగించింది. కాగా రూల్స్ ప్రకారం కార్యదర్శులు పనిచేసే దగ్గర నుంచి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఎంఆర్ఓ, డిపిఓలు పర్యవేక్షిస్తారు. అయితే కొందరి నిర్లక్ష్యం వల్ల నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల అటెండెన్స్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వారి హాజరు పట్టికపై అన్ని రకాలుగా ఆరా తీస్తోంది. ఇప్పటి వరకు 553 మంది ఫేక్ అటెండెన్స్ వేసుకున్నట్టు గుర్తించింది. డిఆర్ఎస్ యాప్ లో సీఎం ఫోటోను అప్లోడ్ చేసిన కార్యదర్శితో సహా 15 మందిని తొలగించింది. కాగా రూల్స్ ప్రకారం కార్యదర్శులు పనిచేసే దగ్గర నుంచి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఎంఆర్ఓ, డిపిఓలు పర్యవేక్షిస్తారు. అయితే కొందరి నిర్లక్ష్యం కారణంగా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఇంకా పంచాయతీరాజ్ శాఖలో నకిలీ అటెండెన్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం అయితే రేపుతుంది. దీనిపై మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం సీరియస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీని నేపథ్యంలో మాత్రం ఈ నకిలీ అటెండెన్స్ దృష్ట్యా మాత్రం పలువురిని అయితే సస్పెండ్ చేసినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. పారదర్శకత పాలనతో పాటు జవాబుదారీతనం కోసం మాత్రం ఈ ఫేస్ రికగ్నింగ్ యాప్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచాయతీరాజ్ శాఖలో ఉన్న ఈ ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వారికి అయితే తీసుకొచ్చింది. అయితే దీన్ని ఆసరా చేసుకున్న మాత్రం కొంతమంది పంచాయతీ కార్యదర్శులు మాత్రం దాన్ని అయితే బోల్తా కొట్టించే పనులు పడ్డారు. అయితే అధికారులను బురిడి కొట్టించే ప్రయత్నం నేపథ్యం మాత్రం ప్రతి గ్రామానికి వెళ్లి ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సిన ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో ఫేక్ ఫోటోలతో పాటు తప్పుడు వివరాలు నమోదు చేస్తూ కూడా ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలని తో పాటు ఖాళీ కుర్చీలను ఫోటోలు సైతం అప్లోడ్ చేసి మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మిస్యూజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ యాప్ ను మిస్యూజ్ చేసిన వాటిపై మాత్రం రేవంత్ సర్కార్ అయితే సీరియస్ అయ్యి పలువురిని అయితే సస్పెండ్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 553 మంది పంచాయతీ సెక్రటరీలు అయితే ఫేక్ అటెండెన్స్ అయితే వేసుకున్నట్లయితే అధికారులు అయితే గుర్తించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. వందల సంఖ్యలో ఫేక్ అటెండెన్స్ నమోదవడంపై మాత్రం ఉన్నతాధికారులు దీన్ని సీరియస్ గానే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వందల సంఖ్యలో ఫేక్ అటెండెన్స్ నమోదవడంపై మాత్రం ఇటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించవద్దని కూడా సంబంధిత ఉన్నతాధికారులను కూడా ఆదేశించినట్టు కూడా అయితే మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం 553 మంది ఇప్పటి వరకు అయితే ఫేక్ సెక్రటరీలు అయితే అటెండెన్స్ వేసినట్టు కూడా మనకు గుర్తించారు. అవుట్ సోర్సింగ్ విధానంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఒకరు మాత్రం వెంటనే సర్వీస్ నుంచి అయితే రిమూవ్ చేసినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఒకరిని సర్వీస్ నుండి రిమూవ్ చేస్తూ మరో 15 మందిని మాత్రం సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి మాత్రం షోకాజ్ నోటీసులు అయితే అందజేసినట్టు కూడా తెలుస్తుంది. సెక్రటరీల హాజరును పర్యవేక్షించాల్సిన ఇటు ఎంపీడీఓలు స్థానిక గ్రామ స్థాయిలో ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు పనిచేస్తున్నారో వారి పైన ఎంపీడీఓలతో పాటు డిపిఓలు కూడా పూర్తి స్థాయిలో విధుల్లో నిర్లక్ష్యం వహించారని వారిని పర్యవేక్షించాలన్న అధికారులు కూడా వారిని పర్యవేక్షించకుండా నిర్లక్ష్యం వహించడంతో ఇలాంటి ఫేక్ అటెండెన్స్ అయితే నమోదైనట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది. దీని నేపథ్యంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 47 మంది ఎంపీడీఓలకు కూడా ఎంపీఓలకు కూడా నోటీసులు అయితే జారీ చేసినట్టు కూడా మనకు
తెలుస్తుంది. దీనిపై మరో కొందరిపై కూడా శాఖపరమైన చర్యలకు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీన్ని పంచాయతీ కార్యదర్శి ఇలా చేయడానికి కారణం పర్యవేక్షణ లోపంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలనే నేపథ్యంలో ఎంపీఓలపై కూడా చర్యలకు తీసుకునేందుకు కూడా ఇటు ఉన్నత స్థాయి అధికారులు అయితే సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శులను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇటు వారు అందుబాటులో ఉండట్లేదని కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిన నేపథ్యంలోనే ఇటు ఫేస్ రికగ్నింగ్ యాప్ అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చినప్పటికి కూడా వారిని కూడా వారిలో ఎలాంటి మార్పు రాకుండా పోగా ఇటు ఫేక్ ఐడెంటిటీ కూడా గ్రామాలకు పారిశుద్ధ్యము అవి పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరనే ఉంటూ కూడా ఈ ఫోటోలు అయితే అప్లోడ్ చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దాంతో లొకేషన్ కూడా మార్పు చేసుకుంటూ కూడా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు అదే ఫేక్ అటెండెన్స్ వ్యవహారం అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు కూడా సమాచారం అయితే అందింది. ఇది అత్యధికంగా నకిలీ ఏదైతే హాజరు నమోదు చేసిన వారిలో మాత్రం సిద్దిపేట జిల్లాలో మాత్రం అత్యధికంగా 70 మంది ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో 69, వికారాబాద్ జిల్లాలో 63, సూర్యాపేట జిల్లాలో 48, కామారెడ్డి జిల్లాలో 43, కొత్తగూడెం జిల్లాలో 42 మంది అయితే ఫేక్ ఐడెంటిటీ అత్యధికంగా నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. సస్పెండ్ కార్యదర్శిలో మాత్రం వనపర్తి జిల్లాలో అత్యధికంగా 7 అయితే సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే సరైన పర్యవేక్షణ చేయని ఎంపీఓలలో మాత్రం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 15 మంది ఎంపీఓలకు మాత్రం నోటీసులు అయితే ఇచ్చారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో 15 మంది కూడా నోటీసులు అయితే ఇచ్చినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇందులో ఫేక్ అటెండెన్స్ నమోదైన సిద్దిపేట జిల్లాలో మాత్రం కేవలం ఒక ఎంపీఓది మాత్రం నిర్లక్ష్యం వ్యవహరించారని కూడా అధికారులు అయితే గుర్తించినట్టయితే మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 553 మంది గుర్తించిన అధికారులు మాత్రం 15 మందిని కూడా సస్పెండ్ చేసి ఒకరైతే విధుల నుంచి కూడా పూర్తి స్థాయిలో తొలగించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఆదిలాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం 26 ఫేక్ అటెండెన్స్ సమర్పించినట్టు కూడా గుర్తించారు. కొత్తగూడెంలో 42, జైత్యాల జిల్లాలో 22 ఫేక్ ఐడెంటిటీ సమర్పించగా మాత్రం ఒకరి మాత్రం సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అదే గద్వాల జిల్లాలో 2, కామారెడ్డిలో 43, ఖమ్మంలో 21, మహబూబాబాద్ లో 11, మంచిర్యాలలో 21, మెదక్లో 20, నల్గొండలో 69, దాదాపు సిరిసిల్లలో 32 మంది, రంగారెడ్డి 11 మంది, వికారాబాద్ జిల్లాలో 63, సూర్యాపేటలో 48తో పాటు పలు జిల్లాలలో కూడా ఈ ఫేక్ ఐడెంటిటీ ప్రతి జిల్లాలో కూడా 1-2 కూడా నమోదు చేసుకున్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. దీన్ని ఏ విధంగా అధిగమించాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి, మరోసారి ఇలాంటి ఘటన ఏ డిపార్ట్మెంట్ లో కూడా జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధంగా మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి కదా ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళిన వెంటనే ఫోటో తీసి అప్లోడ్ చేసే విధంగా దాని మీద ఎలాంటి మార్పులు చేస్తారన్న కోణంలో మాత్రం అధికారులు చర్చించినట్టు తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన ఈ పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఫేక్ అటెండెన్స్ తీసుకున్నారో వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. సునీత, అయితే గోపీకృష్ణ, మరోపక్క ఏదైతే ఈ అటెండెన్స్ వేసుకుంటున్న విధానం చూస్తుంటే కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనకు అనిపిస్తుంది. అధికారులు ఏకంగా సీఎం ఫోటోతో పాటు అటెండెన్స్ వేసుకుంటున్నారంటే కూడా ఎవరు పట్టించుకోరలే అన్న ధోరణి అటు అధికారుల్లో ఉందా? అండ్ ఇది ఈ ఫేక్ అటెండెన్స్ వేసుకోవడం ఇది ఎప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది? ఇది దాదాపు మొదటి నుంచి కూడా పంచాయతీ కార్యదర్శులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో గ్రామాన వెళ్లి ఏదైతే విధులు నిర్వహించాల్సి ఉందో ఆ నిబంధనలు ఉల్లంఘించి కూడా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నది మాత్రం పలు దఫలుగా ఇటు ప్రజావాణిలో కావచ్చు, ఇతర మంత్రులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులు అయితే గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామస్తుల నుంచి అయితే అందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 6 నెలల నుంచి కూడా సర్పంచ్ పదవీ కాలం ఏదైతే
ముగిసిన అనంతరం మాత్రం గ్రామ కార్యదర్శులే దాదాపు పూర్తి స్థాయిలో గ్రామంలో చూస్తున్నారు. అయితే ఈ పర్యవేక్షణ లోపంతో ఎవరు కూడా ఖచ్చితంగా ఫీల్డ్ విధుల్లో హాజరు కాక ఉన్నా కానీ హాజరైనట్లు సృష్టిస్తున్నారన్న కోణంలో మాత్రం పలువురైతే ఫిర్యాదులు అయితే అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫేస్ రికగ్నిషన్ యాప్ అనేది ఏర్పాటు చేస్తుంది. దీన్ని కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎంపీఓలు ఏదైతే ఎంపీఓలు కూడా పంచాయతీ కార్యదర్శులను నిరంతర పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. అయితే అది ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారా లేదా అన్న కోణంలో విచారణ చేపట్టాల్సిన నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా విధుల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనేది కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫేస్ రికగ్నిషన్ యాప్ ను నిర్లక్ష్యం వహిస్తూ కూడా ఇటు చైర్లతో పాటు కుర్చీలు ఇతర ఫోటోలతో పాటు రాష్ట్ర ఏకంగా జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలం చాందేపల్లి పంచాయతీ కార్యదర్శి ఏకంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేసి కూడా తప్పుదో పట్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు చూడరనుకున్న కోణం దాదాపు యాప్ ద్వారా ఎవరికి బయటకు రాదు అన్న కోణంలో మాత్రం ఇటు పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే రాంగ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేసినట్టయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక చోట పూర్తి స్థల ఫేక్ అటెండెన్స్ చేస్తూ కూడా విచారణ కింద నేపథ్యంలో కార్యదర్శి లేకపోగా అక్కడ ఏదైతే వేరే ఫోటో అప్లోడ్ చేసిన విధానాన్ని చూసిన కనుగొన్న ఉన్నత స్థాయి అధికారులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న కోణంలో మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పరిస్థితుల్లో మాత్రం దాదాపు 583 మంది పంచాయతీ కార్యదర్శులు ఈ ఫేక్ రికగ్నిషన్ యాప్ ద్వారా మాత్రం తప్పుడు సమాచారం ఇస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టు కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కూడా ఇటు సంబంధిత శాఖ మంత్రి సీతక్కతో పాటు రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.